నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్సార్ కథలు. కథా శీర్షిక ప్రియురాలు పిలిచింది. రచన శ్రీరం నారాయణ స్వామి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. తన రచనలను విఎస్బి తెలుగు ఆడియో నవల్సార్ కథలు శ్రోతలకి వినిపించడానికి అనుమతి ఇచ్చిన శ్రీరం నారాయణ స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, నా ఉద్యోగం ఒక ప్రభుత్వేతర సంస్థలో. వేతనం భారీగానే ముట్ట చెబుతున్నారు. పని కూడా దానికి తగ్గట్టే పిండుకుంటారు. ఈ అపరాహ్న వేళ ఎంతో పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ పదే పదే గోడ గడియారం వైపే చూడసాగాను. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి జారుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్యనే వివాహమైంది. నా భార్య వెన్నెల, పేరుకు తగ్గట్టే వెన్నెల. ఆమె మనసు వెన్నెల, మాట వెన్నెల, చేత వెన్నెల. ఆమె వచ్చాక నా జీవితం పండు వెన్నెలలా ఉంది. వయ్యారంగా ముందుకు వాలుతున్న వాలుజడతో వచ్చి నాకు కాఫీ కప్పు అందిస్తుంటే ఆ మధుర క్షణం కోసమే నా ఎదురుచూపులు. అదరాలతో కాఫీని గ్రోలుతూనే సాంద్రమైన కాటుక పూతతో కమనీయంగా ఉన్న ఆ సోగ కన్నులలోని సౌందర్యాన్ని నయనాలతో ఆస్వాదించే ఆ మహత్తర క్షణం కోసం లేలేత సూర్యుని వెచ్చదనం వంటి ఆమె పరిష్వంగంలో లభించే తాదాత్మ్యం కోసం తనువు తహతహలాడుతున్నది. నా చిత్తము చిందులు వేస్తున్నది. మా సంస్థలో అన్యులకు ప్రవేశం నిషిద్ధం కావటం చేత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు నా వద్దకు వచ్చి, ఒక మేడం మీకు ఉత్తరం ఇవ్వన్నారు అంటూ నా చేతికి లేత గులాబీ రంగులో ముద్దులొలుకుతున్న లేఖను అందించి నిష్క్రమించాడు. దానిని చూడటంతోనే నా మనసున మల్లెలమాలలూగాయి. ఉత్తరాన్ని తెరవక మునిపే అందులో నుంచి స్నేహ పరిమళం గుప్పుమన్నది. అది నా ప్రియురాలు రాసిన ప్రేమలేఖ. ఎంతకాలమైంది ఆమె నుంచి ప్రేమలేఖ అందుకుని. సెల్ ఫోన్తో నిమిత్తం లేకుండా మా నడుమ ఇటువంటి ప్రేమలేఖలు ఎన్నెన్ని బట్వాడా అయ్యేవి. చాలా కాలం తర్వాత, అది వివాహమయ్యాక ఇప్పుడు ఇంతకాలానికి తనువు మనసు పొలకిస్తుండగా ఎంతో ఆత్రంగా చదివాను. ప్రియతమా, పెళ్లి చేసుకున్నావు. బుద్ధిగా భార్యను కాపురానికి తీసుకువచ్చావు. అయితే ఈ ప్రియురాలితో గడిపిన ఆ క్షణాలని నువ్వు మర్చిపోలేదనే భావనతో మురిసిపోతున్నాను. ఎంత మధురమైన క్షణాలవి. పని ఒత్తిడిలో నువ్వు, డిగ్రీ పూర్తి చేసేయాలనే తపనతో నేను. మనం కలుసుకోవటం ఎంత అపురూపమయ్యేది. వారానికో 10 రోజులకో ఒకసారి కలుసుకునే ఆ క్షణం కోసం ఎంతలా తప్పించిపోయేవాళ్ళం. పార్కులో అయినా, చల్లని చలువరాతి బిర్లా మందిరంలో అయినా గుంపులకు దూరంగా గుసగుసలాడుకున్న ఆ క్షణాలను ఎంత తృప్తిగా ఆస్వాదించేవాళ్ళం. ఇద్దరము పుస్తకాలు పురుగులమేమో. ఆదివారం నాడు కోటిలోనో సుల్తాన్ బజార్లోనో ఫుట్పాత్ల మీద పాత పుస్తకాల దుకాణాలలో మనకు కావలసిన పుస్తకాల కోసం దేవులాడటము. నీ జడలోని మల్లెపూల పరిమళం కన్నా ఈ పాత పుస్తకాల నుంచి వచ్చే ఆ గబ్బు కంపే నాకెంతో ఇష్టమని నువ్వంటూ ఉంటే నేను ఊడుక్కోవటము. ఎంత అద్భుతంగా ఉండేవి ఆ రోజులు. ఏమైపోయాయి ఆ తీయని క్షణాలు? జ్ఞాపకాల గోతిలో పడిపోయాయి కదూ. తిరిగి రాదు కాబట్టే గతానికి అంత మాధుర్యం. మనం వర్తమానం మరిచిపోయి అలా అలా ఒక్కసారి గతంలోకి జారుకోవాలని, ఆ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కొద్దిసేపు గతంలోనే జీవించాలని ఈ భావనతోనే నీకు ప్రేమలేఖ వ్రాస్తున్నా. ఈ సాయంత్రం ఆ పార్కులో నీ కోసం నిరీక్షిస్తుంటాను. ఈ అభిసారికను నిరాశపరచవు కదూ. అలవాటు ప్రకారం లేఖ చివర చేవ్రాలు చేయలేదు. అయినా ప్రతి అక్షరంలో ఆమె వదనార విందం గోచరిస్తూనే ఉంటుంది కదా. 1-2 సార్లు చదువుకున్నాను. పెన్నిది మాదిరిగా జేబులో జాగ్రత్త పరిచాను. ఇందాకటి కన్నా నాలో ఇప్పుడు తహతహ ఎక్కువైంది. వెన్నెల కోసం కాదు, ప్రియురాలి కోసం. నేను ఆ పార్కులో అడుగుపెట్టేసరికి ఆమె నా కోసం ఎదురుతెన్నులు చూస్తున్నది. ఆమె మంచి పొడగరి, మెరుపుతీగ వంటి నాజూకు శరీరం, పచ్చని పసిడి ఛాయ, నిమ్మపండు రంగు చీర, దానికి తగ్గట్టు నల్లటి బ్లౌజులో సహజ సౌందర్యంతో శోభిస్తున్న ఆమెను ఎంతో ఆత్మీయంగా చూస్తూ, చాలాసేపు అయిందా నువ్వు వచ్చి అన్నాను. వాచివంక చూసుకుని చిలిపిగా కళ్ళు చికిలిస్తూ 5 యుగాలే అయింది అన్నది. నిరీక్షణలో ఉన్న ప్రేమికులకు ప్రతిక్షణం ఒక యుగమే కదా మరి. ఒకరి భుజాలు మరొకరికి తగిలేలా ఆనుకుని నడుస్తూ పార్కులో ప్రవేశించాము. శీతాకాలం కావటం వల్ల జనం అట్టే లేరు.
పెద్దగా అరుచుకుంటూ ఆడుకుంటున్న పిల్లల గుంపు తప్ప. పార్కు చివర తురాయి చెట్టు కింద ఖాళీగా ఉన్న సిమెంటు బెంచి మీద ఆసీనులయ్యాము. ఉద్వేగం వల్ల కొన్ని నిమిషాలు మౌనంగా గడిచాయి. పసుపు పులిమినట్లున్న పచ్చని ఆమె మెడలో నల్లగా నిగనిగలాడుతున్న నల్లపూసలను, కొత్తదనం కోల్పోగా దగదగలాడుతున్న ఆమె కాలిమెట్టెలను ఆరాధనాపూర్వకంగా చూస్తూ, పెళ్ళయ్యాక నువ్వు కొద్దిగా ఒళ్ళు చేసినట్టున్నావు అన్నాను. అబ్బే, అదేమీ లేదు. అప్పట్లో కుర్తా పైజమాలతో ఉండేదానిని. ఇప్పుడు చీరకట్టులోకి మారాను కదా, అందువల్ల తేడాగా కనిపిస్తున్నానే కానీ నాలో ఏ మార్పు లేదు. అప్పట్లో నువ్వు చీర కట్టుకోవటానికి ఎంతో చిరాకు పడేదానివి కదా. నిజమే, కానీ మా వారికి నన్ను చీరలో చూసుకోవటం అంటే ఎంతో ఇష్టం. ఆయన కోసం. దుర్మార్గుడు, తన ఇష్టాలన్నీ నేనెత్తిన రుద్దుతున్నాడన్నమాట. ఏయ్, ఆయన గురించి నువ్వు అనవసరంగా నోరు జారకు అన్నది చిరుకోపంతో చూపుడు వేలు చాపి హెచ్చరిస్తూ. అంతలోనే ఎంతో శాంతస్వరూపంతో, చీరకట్టులో ఎంత నిండుతనమున్నదో నాకిప్పుడిప్పుడే తెలుస్తున్నది అన్నది. నేను బదులు పలకలేదు. ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నా. చీరకు తగినట్టు పసుపు వన్నె గాజులు ధరించిందేమో వాటిని లెక్క పెడుతూ. ఏది ఏమైనా పెళ్ళయ్యాక నీలో చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో నీకు గాజులంటే ఎంతో అలర్జీ అనేదానివి. నా మాట పూర్తి కాకముందే అందుకుంది. ఆడదానికి పెళ్లితో పాటే గాజులు ఎంతో నిండుతనాన్ని ఇస్తాయనిపిస్తున్నది. పనిలో ఉన్నంతసేపు గాజులు గలగలలాడుతుంటే చక్కటి వైవాహిక జీవితానికి అదొక చక్కని నేపథ్య సంగీతంలా అనిపిస్తుంటుంది. ఏ పనిలో ఉన్నప్పుడు అన్నాను నేను కొంటిగా నొసలు ఎగరేస్తూ. అందులోని అంతరార్థాన్ని గ్రహించటానికి అరక్షణం పట్టిందామెకు. సుందరవదనం జేగురించగా, యూ రాస్కెల్ అంటూ చేతి మీద గట్టిగా గిల్లింది. అంతలోనే, రోజు పడకలో ఎన్నెన్ని గాజులు చిట్లిపోతుంటాయి. అలా పగిలిపోయిన గాజు పెంకులను ఎంత పదిలంగా దాచుకుంటానో తెలుసా అన్నది. పగిలిపోయిన గాజు పెంకులను ఏం చేసుకుంటావు? అలా అనకు. పగిలిపోయి ప్రతి గాజు పెంకు మా వారితో గడిపిన ఒక మధుర క్షణానికి తీపి గుర్తుగా నిలిచిపోతుంది. ఆ మాట అంటుంటే ఆమెలో ఒక తన్మయత్వం. ఆ తన్మయత్వం నుంచి తేరుకుంటూ, నీ సంగతేమిటి? నిన్ను మీ ఆవిడ ప్రేమగా చూసుకుంటుందా అని అడిగింది. ఓ, నన్ను ఒక మనిషిలా కాక తన శరీరంలో ఒక భాగంగా చూసుకుంటుంది. ఆ మాటలకు ఎంతో మురిపెంగా నా వంక చూస్తూ, అది సరే కానీ నీకు తగని మొహమాటం కదా. పెళ్ళయ్యాక మొదటి రాత్రి ముందుగా నువ్వే చొరవ తీసుకున్నావా, లేక మీ ఆవిడ చొరవ తీసుకుందా అంది చిలిపిగా నవ్వుతూ. అదిప్పుడు అంత అవసరమా అన్నాను నేను ఉక్రోషంతో. ఆమె గలగలా నవ్వేసింది. ఆమె నవ్వు కూడా ఆమెలాగే ఎంతో నాజూకుగా ఉంటుంది. గుప్పుడు మేలుముత్యాలను బాగా గిలకరించి గచ్చు మీద గుమ్మరిచ్చినట్లు. నా చేతిని తన చేతిలోకి తీసుకున్నది. నా అరచేతి మీద తన కోమలమైన వేళ్లతో మృదువుగా రాస్తూ, అప్పట్లో నీకు గాలిబ్ గీతాలన్నీ కంఠోపాఠం కదా, అవన్నీ గుర్తున్నాయా? ఏది ఒకటి చెప్పు వింటాను అన్నది. ఏ లేపనము పూయకపోయినా కెంపు వన్నెతో ఉండే కోమలమైన ఆమె పెదవుల వంక చూస్తూ చెప్పాను. ఎంత తీయని పెదవులే ఇంత నీవి, తిట్టుచున్నప్పుడు కూడా తీపి కురియు. ఆమె గలగలా నవ్వింది. ఎంతో హాయిగా నవ్వింది, ఆహ్లాదకరంగా నవ్వింది. నీకు గుర్తుందా, గాలిబ్ గీతాలకు దాశరథి అనువాదం చేసిన పుస్తకం కోసం అప్పట్లో ఎన్నెన్ని దుకాణాలు గాలించేవాళ్ళం. చివరకు కోటిలో ఫుట్పాత్ మీద పాత పుస్తకాల దుకాణంలో 5 రూపాయలిచ్చి దానిని స్వంతం చేసుకున్నప్పుడు ఎంత సంతోషించాం. అప్పటికప్పుడు కామత్ హోటల్కి వెళ్ళి మసాలా దోశలు తింటూ సెలబ్రేట్ చేసుకున్నాము. ఎంత బాగుండేవి ఆ రోజులు మరలా ఆమె అన్నది. ఆ పుస్తకాన్ని ముందు నేను చదువుతానంటూ వాదులాడుకున్నాం. అప్పుడు నువ్వు, బొమ్మ బరుసు వేస్తాను, బొమ్మ పడితే ముందు నేను చదువుతాను అన్నావు. బొమ్మ పడింది. పందెం ప్రకారం ముందు నువ్వే పట్టుకెళ్ళాలి. కానీ దానిని నా చేతిలో పెడుతూ, ముచ్చట పడుతున్నావు కదా, ముందు నువ్వే తీసుకెళ్ళు, నేను తీరిగ్గా చదువుతా అన్నావు. అప్పుడు నేను ఆ పుస్తకాన్ని అందుకున్నాను. పుస్తకం అందుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా, నువ్వు నాకేసి చూసిన చూపు నేనెప్పటికీ మర్చిపోలేను అంది. అలా అలా మేమిద్దరం కబుర్లలోకి జారుకున్నాము. గతంలోకి వెళ్ళిపోయాము. ఎన్నెన్ని కబుర్లు, ఎప్పటెప్పటివో కబుర్లు. ముత్యాల హారం ఛిద్రమైపోయి దానిలోని ముత్యాలు నలుదిశలకు జారిపోయినట్లు. మా మధ్య నడిచిన ఆ కబుర్లకు అక్షర రూపం కల్పిస్తే అదొక బృహత్ గ్రంథం అవుతుందంటే అతిశయోక్తి కాదు. అలా అలా ఆ మధుర క్షణాలను మరొక్కసారి స్పృశించాము.
ఎట్టకేలకు కబుర్లలోంచి బయటపడేసరికి చుట్టూ చీకటి. ఒకరి ముఖాలు మరొకరికి కనిపించినంత చీకటి. సెల్ ఫోన్లో సమయం చూశాము. 5 నిమిషాల తక్కువ 8. ప్రియురాలి సాన్నిధ్యంలో 2.5 గంటల కాలం 2 నిమిషాల్లా గడిచిపోయింది. బెంచి మీద నుంచి లేచాను, ఆమెకు చెయ్యి అందించి లేవదీస్తూ. మనం డిన్నర్కి వెళ్ళి చాలా కాలమైంది. ఏదైనా మంచి హోటల్లో నీకు ఇష్టమైన తందూరి రొట్టె, బటర్ చికెన్. నేను మా మాట పూర్తి చేయకముందే, సారీ నేను రాలేను. రాత్రి భోజనంలోకి ఆయనకు గోంగూర మాంసం కూర వండాను. అది ఆయనకి ఎంతో ఫేవరెట్. ఎంతో ఇష్టంగా తింటూ ఆప్యాయంగా మెచ్చుకోలుగా నా వంక చూస్తుంటే నేను ఆ క్షణాలను ఎంతగానో ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు నీతో డిన్నర్కి వచ్చి ఆ ఎంజాయ్మెంట్ని వదులుకోలేను అన్నది. నేను వదులు చెప్పలేదు. ఇద్దరము మౌనంగా పార్కు బయటకు నడవసాగాం. అప్పట్లో నాకు ఒక తీయని కోరిక ఉండేది. చివరికది తీరని కోరికగానే మిగిలిపోయింది అన్నాను చిన్నగా నిట్టూరిస్తూ. ఏమిటది? ఇప్పుడెందుకులే చెప్పుకోవటం. పర్వాలేదు చెప్పు. నేను కేవలం ఆమెకే వినబడేలా చాలా తగ్గు స్వరంతో, పార్కులో చీకట్ల ముసుగులో నిన్నొక్కసారి ముద్దు పెట్టుకోవాలనిపించేది. కానీ నేను ఆ పని చేస్తే నువ్వు హర్ట్ అవుతావేమోనని, మన సంబంధం దెబ్బతింటుందేమో అని సంశయించేవాడిని అన్నా. ఆమె మౌనంగా ఉండిపోయింది. పార్కు ముఖద్వారం సమీపించబోతున్నాము. దానికి 2 వైపులా నిలువెత్తిన వెదురు పొదలున్నాయి. అవి ఎంత దట్టంగా ఉన్నాయంటే వాటి చాటున నిలబడిన వారి ఉనికి ఇతరులకు తెలియదు. నడుస్తున్నదల్లా చట్టుకున్న ఆ వెదురు పొదల వైపు మళ్ళింది. అటెక్కడికి అన్నాను. నువ్వురా చెబుతాను అన్నది తగ్గు స్వరంతో. ఇద్దరము వెదురు పొదల చాటుకి చేరుకున్నాము. ఆమె తన 2 చేతులు నా భుజం చుట్టూ వేసింది. నీ తీరని కోరిక తీర్చుకోమరి అన్నది. నేను క్షణం ఆగలేదు. సన్నని ఆమె నడుము చుట్టూ నా చేయి బిగించి బలంగా హత్తుకుని ఆమె 2 చెంపలపైన గాఢంగా చుమ్మించాను. ముచ్చటగా 3వ ముద్దు ఆమె లేత పెదాలపై ముద్రించాను. తన్మయత్వంతో మనసులు మోగబోయాయేమో మౌనంగా పార్కు బయటకు చేరుకున్నాము. మాకోసమే అన్నట్లు ఖాళీ ఆటో కనిపించింది. 15 గంటలో గమ్యం చేరుకున్నాము. నువ్వు మీ ఆయనతో కాపురం ఉంటున్న కొంప ఇదేనా? నా కంఠంలో వ్యంగ్యం. స్టూపిడ్, మైండ్ యువర్ లాంగ్వేజ్ అన్నదామె కోపంగా. తలుపు తెరిచి లోనికి అడుగుపెట్టింది. చీకటిలో గోడను తడుముతూ చేతికి అందిన స్విచ్లని నొక్కేసరికి ఇల్లంతా వెలుతురతో నిండిపోయింది. ఆమె హడావిడిగా పడక గదిలోకి వెళ్ళి 2 నిమిషాలలో దుస్తులు మార్చుకుని బయటికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఒంటి మీద తెల్లటి తెలుపు రంగు నైటీ ఉంది. నిండైన వక్షస్థలం మీద అగ్నిసాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా, వందలాది మంది అతిథుల సాక్షిగా నేను ఆమె మెడలో కట్టిన మంగళసూత్రం తళతళా మెరుస్తున్నది. నేను కూడా దుస్తులు మార్చుకుని వచ్చేసరికి ఆమె మా ఇద్దరి పళ్ళాలలోనూ అన్నం వడ్డిస్తుంటే జగ్గులోంచి మంచినీళ్లు 2 గ్లాసుల్లోకి వంపుతూ, అది సరే గాని నీకలా ప్రేమ లెక్క వ్రాయాలని ఎందుకు అనిపించింది అడిగాను గోముగా. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసులోని భావాలన్నీ గుంపులుగా చేరి గోష్ఠి జరుపుతుంటాయని గాలిబ్ అననే అన్నాడు కదా. అలా ఇందాక ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎన్నెన్నో యోచనలు. పెళ్లి కాక పూర్వం మనం గడిపిన ఆ మధుర క్షణాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవి. ఆ మధుర క్షణాలన్నీ జ్ఞాపకాల గోతిలో పడిపోయాయి కదా అనిపించింది. ఏదో అమూల్యమైనది పోగొట్టుకున్న భావన. ఏదో వెలితి, ఏదో అసంతృప్తి, ఏదో శూన్యత. అంత తీయటి గతం మరల రాదు కదా అనిపించి ఏదో అవ్యక్తమైన మోహవేదన. మనమే ఎందుకు ఒక్కసారి గతంలోకి జారుకోకూడదు అనిపించింది. అందుకని మనిద్దరం భార్యాభర్తలమనే యథార్థాన్ని పక్కన పడేసి భక్తు ప్రియురాల్ని ధోరణిలోనే నీకు ఆ ప్రేమలేఖ వ్రాశాను. ఒక ప్రియురాలిలాగానే పార్కుకి వచ్చాను. నువ్వు కూడా ఒక ప్రియుడిగానే మారిపోయి వచ్చావు. అలా ఒక్కసారి వర్తమానం మరచి గతంలోకి జారిపోయి ఆ క్షణాలను మరల ఆస్వాదించాము. లోగడ మనం గడిపిన ఆ అందమైన సాయంకాలాలు మళ్ళీ తిరిగి వచ్చాయనిపించింది నాకైతే. మనం గడిపిన ఎన్నో అందమైన సాయంత్రాల జాబితాలో ఈ సాయంత్రం కూడా చేరిపోలేదు అన్నది ఎంతో మురిపెంగా. మరే అన్నాను నేను, ఆమె మధుర దరహాసాన్ని మైమరిచి చూస్తూ. పలుచని పెదవులు కొద్దిగా విడిపడి ముత్యాల వంటి తీరైన పలువరుస తళుక్కన మెరుస్తుంటే ఆమె నవ్వులో అప్పుడే విరగూసిన విరజాజి పువ్వులోని నైర్మల్యం గోచరిస్తుంది. గిన్నెలో ఉన్న గోంగూర మాంసం కూరను మా ఇద్దరి పళ్ళాలలోకి సమంగా పంచుతూ, అది సరే కానీ ఇందాక నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పనేలేదు అంది ఎంతో నిష్ఠూరంగా. ఏ ప్రశ్న అన్నాను నేను అయోమయంగా. అదే, నీకు తగని మొహమాటం కదా,
పెళ్ళయ్యాక మొదటి రాత్రి ముందుగా నువ్వే చొరవ తీసుకున్నావా లేక మీ ఆవిడ తీసుకుందా? ఏయ్, అది ఇప్పుడు అంత అవసరమా అన్నాను నేను ఎంతో ఉక్రోషంతో. ఆమె గలగలా నవ్వేసింది. ఆ నవ్వులకు గదంతా 1000 పున్నముల కాంతితో నిండిపోయింది. నా జీవితంలాగే. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.